హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటి తెలుసా? ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ. సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు అడిగారు అనమాట ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ చేయమని. సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ వీడియో. మిగతా వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ప్రాసెస్ లోకి వెళ్దాం రండి. ప్యాన్ పెట్టేసుకున్నాను, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ అండ్ కరివేపాకు, కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ ఆనియన్స్కి పట్టేటట్టు వేసుకుందాం. సో ఆనియన్స్ ఫ్రై అయ్యి చూసారా? ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూసారా, ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంత వేసుకోండి, గ్రేవీ బాగా వస్తుంది, ప్లస్ మసాలా బాగా పడుతుంది అనమాట. ఓకేనా? సో ఆయిల్ బాగా పైకి తేలేదాకా ఒక 2 minutes అలా మూత పెట్టేసుకుందాం. చూద్దాం. చూసారా ఆయిల్ ఎంత బాగా ఫ్రై అయిందో, పైకి తేలి. ఇప్పుడు మనం మెయిన్ మసాలా వేసుకుందాం. రండి చూద్దాం. సో ఈ మసాలాస్ టొమాటోస్ వేసుకుంటున్నాను. సో గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఇవి వేసుకుందాం. సో పేస్ట్ వేసుకున్నాను, చూసారా? సో గ్రేవీ కావాలని ఓన్లీ టొమాటోస్ ఎక్కువ తీసుకోకూడదు, ఆనియన్స్ బట్టి కూడా తీసుకోవాలన్నమాట టొమాటో. ఇప్పుడు కారం వేసుకుందాం. సో కారం అనేది కొంచెం నాన్ వెజ్ కర్రీలో ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. కొంచెం సాల్ట్, ఒక్కసారి మిక్స్ చేద్దాం. సో చూసారా, ఇది ఒక 5 minutes అలా మగ్గనిద్దాము, ఆయిల్ పైకి తేలేంత వరకు. సో ఇప్పుడు కర్డ్ యాడ్ చేద్దాం. కర్డ్ అనేది డైరెక్ట్ వేయకూడదు, గడ్డగడ్డగా ఉంటుంది అనమాట. బాగా విస్క్ చేసేసి మిక్స్ చేసేసేద్దాం. సో చూసారా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ప్రాన్స్ వేద్దాం. సో ప్రాన్స్ అనేవి నేను పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టినాను అనమాట. సో చూసారా, ఇక్కడ చూసారా, పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టుంటే ఇట్లా వస్తుంది. పసుపు ఉప్పు బాగా పట్టి టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇట్లా వేయండి, డైరెక్ట్ కంటే ఇట్లా టేస్ట్ ఉంటుంది. డైరెక్ట్ వేస్తే కూడా బాగుంటుంది, ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మిక్స్ చేద్దాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, చాలా లైట్గా, అండ్ ధనియాల పొడి. చూసారా, చాలా లైట్గా అనమాట, వేసి వేయనట్టుగా. అండ్ కొంచెం చికెన్ మసాలా మిక్స్ చేద్దాం. చూసారా, సో ఇది సిమ్లో అలా ఒక 10 minutes వదిలేద్దాం. సో చూసారా, బాగా ఉడుకుతుంది. లాస్ట్లో మిర్చి ఇట్లా పైన వేద్దాం. తినేటప్పుడు భలే ఉంటుంది అనమాట, లైట్గా మెత్తగా తగులుతూ. ఫస్ట్లో కంటే ఇట్లా వేసి సూపర్ ఉంటుంది మిర్చి. తినేటప్పుడు లైట్గా మెత్తగా, అంటే బాగా ఫ్రై అవ్వకుండా అలా తగులుతుంటుంది అనమాట, సూపర్ ఉంటుంది. సో ట్రై చేయండి. సో ఇది గ్రేవీ బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు వెయిట్ చేయండి. ఇదంతా కర్డ్కి అంతా వచ్చిన వాటర్ అనమాట. ఇదంతా చూసారా ఎంత వాటర్ వచ్చిందో టొమాటో పేస్ట్కి. చూద్దాం, ఒక 10 minutes సిమ్లో పెట్టి ఒకసారి చూద్దాం. చూసారా, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు కొత్తిమీర చల్లుదాం. కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసాక ఒక్కసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేయకండి, ప్రాన్స్ అనేవి చితికిపోయి మెత్తగా అయిపోయి బాగోవు. సో చూద్దాం ఒక 5 minutes. సో చూద్దాం ఒకసారి. చూసారు ఆయిల్ ఎలా పైకి తెలుతుందో. సో ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఏంటో తెలుసా? కొబ్బరి పొడి. చాలా లైట్గా అలా అలా టచ్అప్ ఇవ్వండి. హీరోయిన్స్ కనుక మేకప్ ఎలా లైట్గా అప్పుడప్పుడు టచ్అప్ ఇస్తారో అట్లా. సో ఈ కొబ్బరి పొడి అనేది మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడే పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది సూపర్ మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది, నేను వేసిన ఈ కొబ్బరి పొడి. అండ్ ఇంట్లో ఎలా చేసుకోవాలి అని కూడా నేను చూపిస్తాను మీకు. ఈ కొబ్బరి పొడి ఇంట్లో ఎలా చేసుకోవాలి మీరు ఎవరైనా కమెంట్ సెక్షన్లో పెడితే, ఇఫ్ యూ వాంట్ నేనైతే చేసి చూపిస్తాను. సో చూసారా గ్రేవీ ఎంత బాగుందో.
అంతేనండి, ఇంకో జస్ట్ 2 minutes అలా ఉంచేసి ఆల్రెడీ గ్రేవీ దగ్గర పడిపోయింది. సో మనం రెస్టారెంట్లో వెళ్ళి తిన్నప్పుడు లైట్గా ఒక ఫ్లేవర్ తగులుతుంది చూసారా, బా ఇది మన ఇంట్లో రాలేదు ఏంటి అని. సో ఆ ఫ్లేవర్ అనమాట, ఆ ఫ్లేవర్ వస్తుంది ఈ కర్రీకి, ఈ మసాలా ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ. మీరు ట్రై చేయండి ఒకసారి, సూపర్ టేస్టీ ఉంటుంది. సో చూసారా, అయిపోయింది కర్రీ ఆల్మోస్ట్. జస్ట్ కొబ్బరి వేసాం కాబట్టి ఒక 2 minutes అలా ఉంచితే పట్టిద్ది. అండ్ కర్రీ ఆపిన తర్వాత కూడా పట్టిద్ది అనమాట ముక్క. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మిర్చి చూసారా, ఫ్రై అయ్యి అవ్వనట్టుగా ఆ గ్రేవీలో బాగా మగ్గి అది ఒక ముద్దలో తింటుంటే భలే టేస్ట్ ఉంటుందన్నమాట రొయ్యతో పాటు. అండ్ మీకు లాస్ట్లో ఫ్లేవర్ కోసం కొత్తిమీర, సో మన లుక్ కోసం వేద్దాం, గార్నిషింగ్ కోసం కొత్తిమీర. సో చూసారా ప్రాన్స్ మసాలా కర్రీ ఎంత బాగుందో. సో రెస్టారెంట్కి కూడా వెళ్ళరు, ఇంట్లోనే చేసుకుంటారు. అండ్ చాలా టేస్టీ ఉంటుంది గ్రేవీ కూడా. ఇది బగారా రైస్లోకి ప్లెయిన్ రైస్లోకి సూపర్ టేస్టీ ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.